ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు షుగర్ ఫ్యాక్టరీలు చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మూతపడుతుంటే ఇటు రైతులకి చక్కెర ఫ్యాక్టరీలకి పునర్జీవనం పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలన ప్రారంభించిన తర్వాత చాలా వరకు చక్కెర ఫ్యాక్టరీలో కొంత పునర్జీవన కార్యక్రమం జరిగాయి. ఇప్పుడు మనం రైట్ నౌ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి పునర్జీవ కార్యక్రమాలు చేశారు, ఎలా పునర్జీవనం పోసారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉండే సార్ ఒకప్పుడు, అంటే ఇంతకుముందు అంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు చూసాం, చాలా వరకు అప్పుల పాలైపోయి రైతులకి అసలు ఏమి ఇవ్వనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వలేదు, ప్లస్ ఇటు రైతులకు క్రషింగ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎట్లాంటి మార్పులు జరిగాయి? గతంలో నాది ఇప్పుడు 52 సంవత్సరాలు. నా ఎదవెరిగిన కాడి నుంచి మన ఫ్యాక్టరీ ఆధారపడే ఇక్కడున్న పక్కన ఉన్న రైతు సోదరులందరూ వీటి మీద ఆధారపడి 3 నియోజకవర్గం కూడా ఈ రైతులందరూ ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుతున్నారు. నెక్స్ట్ ఇదే సేమ్ షుగర్ ఫ్యాక్టరీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 1800 ఉన్న రేట్ని 2400 చేసింది ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులు ఆదుకోవడం, ఫ్యాక్టరీని ఆదుకోవడం కూడా మెయిన్ ఇబ్బంది రైతుల దృష్టిలో పెట్టుకుని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత కాలంలో టీడీపీ గవర్నమెంట్ రావడం, టీడీపీ పాలకవర్గం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీకి రావడం వలన సుమారు విద్యుత్ తుఫాన్ని అడ్డం పెట్టుకొని ఇంచుమించు సుమారు 175 కోట్ల రూపాయలు నష్టం జరిపించారు. నష్టం జరిపించినా సరే రైతుల్ని కంటిన్యూ పంట ఇవ్వకుండా, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, అలాగే రైతుని కూడా ప్రోత్సాహం టన్నుకి ఎంత డబ్బులు ఇచ్చి ప్రోత్సహించుకుంటా చేసి ఈవేళ నడి రోడ్డు మీద వదిలేసిన మన ఫ్యాక్టరీని 78 కోట్ల చిల్లరి గ్రాంట్ రూపంలో, అంటే అప్పు కాదు, జగన్ గారు 175 కోట్లు ఉన్నదాన్ని 78 కోట్ల రూపాయలు స్వయంగా హెల్ప్ చేయడం వల్ల ఇవాళ పంచదార ఉంది. ఆ రోజు తడిసిపోయిన పంచదారని బాగున్న పంచదారని తడి పంచదార కింద తక్కువ రేటుకి అమ్మి, అంటే రేటు తక్కువకి ఇచ్చారు. వాళ్ళు అనుకున్న బడ్జెట్ని కవర్ చేసుకొని ఎన్నో కోట్లు సొంత సులభాలకి వాడుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగినా సరే జగన్ గారు ఒకటే, ఏదైతే జగన్ గారు ఇచ్చిన మాట ఏదైతే పాదయాత్రలో వచ్చారో, పాదయాత్రలో ఇది 3 నియోజకవర్గాలు ఆధారపడి మేజర్గా 2 నియోజకవర్గాలు అటాచ్మెంట్ నర్సీపట్నం, ఈ 3 నియోజకవర్గాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద 24,000 మంది షేర్ హోల్డర్లు, నాది 18,247 సీరియస్ జనరల్ నెంబర్. అయితే ఇన్ని రకాలుగా ఫ్యాక్టరీని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రైతులు ఒకటే, రైతుల పక్షాన్నే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రైతు భరోసా రూపంలో రైతు కేంద్రాలు పెట్టి విత్తనాల నుంచి కానీ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళు, డోకరాలు, మహిళలు ఇలాగ ఇన్ని రకాలుగా ఆదుకున్న రైతుల్ని ఇంపార్టెంట్గా దృష్టిలో పెట్టుకొని ఈవేళ కూడా ఫ్యాక్టరీని మొన్న 12 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ గ్రాంట్ రూపంలో ఇచ్చి పేమెంట్ పెట్టారు తప్ప షుగరు మనం వాడింది 5 లక్షల రూపాయలు, 5 లక్షల టన్నుకి 5 లక్షల పంచదారకి మన ఫ్యాక్టరీ కెపాసిటీ. ఇవాళ 1,35,000కి పడిపోయిన గతం మీరు చేసిన అప్పులు ఒక్కసారి ఏ కుటుంబం అయినా అప్పుల్లో పోయిన కుటుంబాన్ని మళ్ళీ తండ్రులు కొడుకులు కష్టపడిన పైకి రాలేని కుటుంబం ఎలాగుంటుందో అదే సేమ్ పరిస్థితిలో మన షుగర్ ఫ్యాక్టరీని తయారు చేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ ఉన్నత లెవెల్లో ఇంకా అంటే 78 కోట్లు ఇచ్చి గ్రాంట్ రూపాయలు ఇచ్చింది ఆదుకోవడమే కాక ఇంధన ఫ్యాక్టరీలు కానీ ఏదో డెవలప్మెంట్ చేస్తే కానీ ప్రయోజనాలు ఏదైతే ఇంకా ఎడిషనల్గా యాడింగ్ చేసి కంపెనీలు పెడితేనే తప్ప ఈ షుగర్ ఫ్యాక్టరీ రైతులు కానీ ఈ పక్కనున్న ప్రతి విలేజ్లో కూడా రైతులే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ, రైతాంగం ఎక్కువ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరికంత జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడు ఏదైతే ఆదుకున్నారు ఈ 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలు కూడా వచ్చేది ప్రభుత్వం అందే. కాబట్టి డెఫినెట్గా ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రైతులు ఆదుకొని ఉన్నతమైన స్థాయికి ఫ్యాక్టరీని తీసుకెళ్లాలని కోర్చు నేను సెలవు తీసుకుంటున్నాను. సో మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా ఉండదు ఒకప్పుడు? సో ఇప్పుడు గ్రాంట్ రూపంలో మొన్ననే అంటే రీసెంట్గానే 12 కోట్లు ఇచ్చినటువంటి గవర్నమెంట్, అంటే ఈ చక్కెర ఫ్యాక్టరీ అంటే మూతపడకూడదు, రైతులకు ఉండాలి అని చెప్పారు కదా. సో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి చేయుత? ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ పోయి మూమెంట్లోనూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఈ ఫ్యాక్టరీని నిలబెట్టారు. ఇప్పుడు రైతుకి నిరాశ చెంది పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇంకేదంటే చెరుకు వేయడానికి వెనకబడిపోయాడు. ఇప్పుడు 80 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనూ. అయినా ఉత్పత్తి ఆగిపోయింది. ఎంచేదంటే చెరుకు నాటు విధానం లేదు. 6 లక్షలు చెరుకు ఆడేది
అలాంటిది పైకి 2 లక్షలు పోయినా సరే 4 లక్షల ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో రాడిది. రాను రాను తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు ఈ సంవత్సరం నిరుడికి ఈ సంవత్సరానికి 50,000 తగ్గింది. ఇప్పుడు కనీసం 1,67,000 ఆడింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని ఉత్పత్తిని పెంచి మార్గం రైతుకి ఏదైనా చేస్తే అప్పుడు మళ్ళీ ఫ్యాక్టరీ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఆ రూపంలోనూ కూడా రైతుని ఆదుకోవాలా, విత్తన సదుపాయాలు అవి చేసి. ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా మంది రైతులను ఆదుకుంటున్నారు కదా, సో అట్లాంటిది ఏమైనా కావాలనుకుంటున్నారా? అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారాగా వరి విత్తనాలు పిండ్లు వస్తున్నాయి. దానివల్ల ఇది వరకు అంటే మన ఫ్యాక్టరీయే సప్లై చేసేది విత్తనం కానీ ఎరువు కానీ. అదే ఫ్యాక్టరీకి కూడా ఇక్కడ రైతు రూపంగా విత్తనం అది మొక్క విధానం కూడా ఉన్నది. అవి కూడా సప్లై చేసి ఉత్పత్తి పెంచితే ఎందుచేతంటే మన ఫ్యాక్టరీకి 3 లక్షలు ఆడితే ఫ్యాక్టరీ నిలబడుతుంది. కనీసం 2 లక్షలు పైమాట ఆడితేనే కానీ వర్కర్ల జీతాలు రైతుల పేమెంట్లు రావు. ఇప్పుడు లాస్ అయిపోయింది అనడం కాదు. లాస్ అయిపోవడానికి కారణాలు అయ్యి అసలు ఉత్పత్తి లేనప్పుడు ఇంకా లాసే వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎన్నిసార్లు ఆదుకోగలదు? ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫ్యాక్టరీలుగా చూసేది. ఈ మోడీ గవర్నమెంట్ కనీసం కేంద్ర గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీలు చూడలేదు. షుగర్ ఫ్యాక్టరీలు కేంద్ర గవర్నమెంట్ కూడా ఆదుకుండేలాగా ఉంటే దానికి తోడు రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకెళ్ళి రైతు ముందుకెళ్ళి మూమెంట్ ఫ్యాక్టరీ ఆడాలంటే కనీసం 3 లక్షలైనా తక్కువ లేకుండా ఆడితే ఇక్కడ ఫ్యాక్టరీ రైతులు దాని మీద ఆధారం పడిన ఇక్కడ ఉపాధి పొందుతున్న ఫ్యాక్టరీని పెట్టి ఉపాధి పొందుతున్న కుటుంబాలు కూడా వేరేగా ఉన్నాయి ఇతరత్ర. వీళ్ళందరూ బాగుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఒకప్పుడు పూర్తిగా మూతపడేది, మీరు చూసారు చుట్టుపక్కల షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతపడ్డాయి చంద్రబాబు గవర్నమెంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే చెప్తున్నారు 70-80 కోట్లు ఆదుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా గ్రాంట్లు ఇచ్చారు. అంటే ప్రభుత్వం మీ పట్ల చిత్తశుద్ధితో ఉందంటారా? రైతు ప్రభుత్వంగా రైతులకి సహకారం అందిస్తుందంటారా? రైతులకి రాజశేఖర రెడ్డి గారు మంచి సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంకి ముందు ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే రాజశేఖర రెడ్డి గారు పదవి ఎక్కిన తర్వాత ఆ ఫ్యాక్టరీలు ప్రతి ఫ్యాక్టరీకి కూడా ఆదుకొని ఫ్యాక్టరీలు నడిపించిన రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఫ్యాక్టరీలన్నీ మూత పడ్డాయి. ఆ ఫ్యాక్టరీలు ఆదుకోలేదు. మా ఫ్యాక్టరీకి వచ్చినారు కానీ రోడ్డు దిగి ఇవతలుగా ఫ్యాక్టరీలో అడుగు పెట్టలేదు. మీ ఫ్యాక్టరీ బాగోగుల గురించి అడగలేదు. ఇప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీని కూడా మూతేసి అలా దళారులకు ఎవరికి అప్పచెప్పేద్దామని చూసినారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అలా ఒప్పుకోలేదు. ఫ్యాక్టరీలు అన్నీ మూతపడ్డాయి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద 3-4 నియోజకవర్గాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పుట్టకొట్టడం మన పద్ధతి కాదు. మన సహాయ సహకారాలు ఫ్యాక్టరీకి అందిద్దామని రాజశేఖర రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల టైంలో 80 కోట్ల రూపాయలు అదనంగా అందజేసి ఈ కార్మికుల్ని రైతులు ఆదుకొని మంచి ఇప్పటికి అలాగా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. ఇలాగే మన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి మళ్ళీ మా ఫ్యాక్టరీని ఆధునీకరణ విషయంలో కానీ రైతుల పేమెంట్ల విషయంలో కానీ కార్మికుల జీతాల విషయంలో కానీ ఏమైనా ఒడిదుడుకులు వస్తే ఆదుకొని ఫ్యాక్టరీని డెవలప్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా ఉండే సార్ ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా మారింది సార్? అంటే రైతులకు సంబంధించి ఉన్నంతలో వెసులుబాటులో మన గ్రాంట్ రూపంలో ఇచ్చారు, 80 కోట్ల వరకు ఇచ్చారు. రేపు ఇథనాల్ తయారీకి చేసినట్లయితే ఈ ఫ్యాక్టరీ దిశ మారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది కదా. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూలోనైతే మాత్రం చాలా ముందడుగుకి తీసుకెళ్లారండి. గ్రాంట్ల రూపంలో డబ్బులు ఇచ్చి ఇక్కడ కార్మికుల్ని రైతాంగాన్ని కూడా ఆదుకున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం కార్మికుల్ని రైతాంగాన్ని బాగా చూసుకొని వీరికి సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇంకా షుగర్ ఫ్యాక్టరీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొన్నేళ్ళుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక రెగ్యులరైజేషన్ లేదు. కాంట్రాక్టర్ లాగా ఒగ్గినారు తప్ప కనీసం షుగర్ ఫ్యాక్టరీలో వీళ్ళు గత 30-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళకు న్యాయం చేయాలి. అవి దీని గురించి ఆశించుకొని కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు. ఇది రెగ్యులర్ కాకుండానే కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అయిపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ని కొద్ది రెగ్యులరైజేషన్ చేస్తే
కార్మికులందరూ సంతోషిస్తారని కోరుతున్నాం. మీరేం చెప్పాలనుకుంటున్నారండి? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతుంది? ఆర్థికంగా కొంత ఆదుకున్నాడు, సో గ్రాంట్ రూపంలో ఇచ్చాడు, రైతులకు ఇచ్చాడు. సో ఇవల్ల మీరు ఇక్కడ రైతులుగా మీరు ఇక్కడ ఉన్నారు, లేదా కాంట్రాక్ట్ ఎవరు ఇక్కడ కొంతమంది ఉన్నారు అంటే కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే అని చెప్తున్నారు చాలామంది. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 80 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అతనే వస్తే ఫ్యాక్టరీలు నిలబడతాయి, చంద్రబాబు నాయుడు వస్తే మూతలు పడతాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని ఆదుకొని మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని మీకు చెప్తూ జనాలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకప్పుడు చంద్రబాబు వస్తే ఫ్యాక్టరీలు అన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అనుచరులకి లేదా సుజనా చౌదరికో ఇంకొకరికి అమ్మేవాడు. అట్లాంటి పరిస్థితి ఉండేది లాస్ట్ టైం. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వస్తే ఏం చేస్తాడు? దీన్ని కప్పేసేస్తారండి. చంద్రబాబు నాయుడు వస్తే కప్పేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తే తిప్పుతారు, దీన్ని పూర్వయోగంగా తీసుకొస్తారని మనం అందరం ఆశిస్తున్నాం. అదండి. తర్వాత ఇందు మీద కొద్దిగా కాంట్రాక్ట్ బేసిక్ మనుషులు ఉన్నారండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈసారి వాళ్ళని కొద్దిగా ఏదో అందుబాటులో తీసుకొని కొద్దిగా సరైన వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం అంటే చాలామంది ఏంటంటే ఇక్కడ చెప్తున్నటువంటి చక్కెర రైతులకు సంబంధించి అంటే చెరుకు రైతులకు సంబంధించి చెప్తోంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఆదుకున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీ కొంత నిలబడేటువంటి ఆస్కారానికి తీసుకొచ్చాడంటే అతనే కారణమే అని చెప్తున్నారు. ఇంకోవైపు కొంతమంది కాంట్రాక్ట్ లేబర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్, చోడవరం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.